నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అభివృద్ధి చేయుత వారికే సాధ్యం. గూడూరులోని పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారిని కొనియాడిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. ప్రజలిచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సౌకర్యం. రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని జడ్పీ ఉప సీఈఓ మోహన్ రావు సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గూడూరు, నెల్లూరు జిల్లాలో కలవడంతో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉప సీఈఓ మోహన్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమస్యలు, పరిష్కారాల గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ, ఇటీవల గూడూరు డివిజన్ నెల్లూరు జిల్లాలో కలవడంతో అధికారులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రధానంగా గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే నేమ్ బోర్డులు మార్చాలని ఆయన వివరించారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా 1వ తారీఖు నుంచి గూడూరు డివిజన్ కూడా కలవటం వల్ల ఈ గూడూరులో కలిసిన 3 మండలాలు, ఒక మున్సిపాలిటీ ప్లస్ ఈ మండల స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులకి పీజీఆర్ఎస్ మీద, అలాగే అడ్మినిస్ట్రేషన్ పరంగా బోర్డులు మార్చడం మీద గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంతో ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో డిడిఓ గారు, అందరూ మండల స్థాయి అధికారులు, అలాగే డివిజన్ స్థాయి అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రధానంగా ఏంటంటే, మనం ప్రజల సమస్యల మీద ప్రతి సోమవారం రోజు పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అలా కింద ఎమ్మెల్యే స్థాయి నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పిటిషన్ ప్రజల దగ్గర తీసుకున్నవి కూడా మాకు పంపిస్తున్నారు. కాబట్టి వీటిని పరిష్కరించడంలో చాలా శ్రద్ధ తీసుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పర్టికులర్గా కలెక్టర్ గారు ఈ గూడూరు జిల్లాలో మనకు కొత్తగా కలిశారు కాబట్టి, ఇక్కడున్న నెల్లూరు జిల్లాలో ఒక సిస్టమ్ పెట్టి గత సంవత్సరం నుంచి చేస్తున్నాం కాబట్టి అదే విధమైన పద్ధతిని వీళ్ళకు కూడా ఒకసారి గుర్తు చేసి ఓరియంటేషన్ లాగా ఇవ్వాలని పంపించడం జరిగింది. నేను డిప్యూటీ సీఈఓగా ప్లస్ పీజీఆర్ఎస్ అడిషనల్ నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ టీంతో పాటు మేమందరం వచ్చి డిడిఓ గారు, వాణి మేడం గారు, మేమందరం కలిసి వీళ్ళకి ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కొన్ని మోడల్స్ కానీ దాని మీద జరిగే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఇవాళ రెండోది, మనకి డివిజన్ మనకి నెల్లూరు జిల్లాలో కలిసినాక ఇంతకుముందు తిరుపతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ తిరుపతి జిల్లాలో ఉన్న నేమ్ బోర్డులన్నీ కూడా మార్చి గూడూరు జిల్లా మండలాల్లో కలిపిన అన్నీ కూడా నెల్లూరు జిల్లాకి మార్చాలనేది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చమని కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ 99% మార్చారు. ఇంకేదన్నా చిన్న చిన్నవి ఉంటే అవి కూడా మార్చాలని. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గూడూరు పురపాలక సంఘాన్ని ఒక రేంజ్లో తీర్చిదిద్దిన ఘనత పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డిదేనని, పట్టణంతో పాటు రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు నిర్వహించి అందరి మన్ననలు పొందిన దేవసేనమ్మ అభినందనీయురాలని
ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ కొనియాడారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని కర్ణాలి వీధిలో ఉన్న నివాసంలో పనకా దంపతులను సంస్థ ప్రతినిధులు కలిసి ఘనంగా సత్కరించారు. గూడూరులోని కర్ణాలి వీధిలో నివాసం ఉంటున్న పిఎస్ఆర్ నివాసానికి ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు చేరుకుని పారిశ్రామికవేత్త పనకా శివకుమార్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దంపతులకు శాలువాలు కప్పి పూల బొకేలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రగతి కుటుంబ సభ్యులతో వారు కొద్దిసేపు మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత దేవసేనమ్మదేనని తెలిపారు. పురపాలక సంఘం కార్పొరేట్ స్థాయిలో ఉందంటే అది పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి ఘనతేనని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారు ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన దేవసేనమ్మ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. కేబుల్ టీవీని నిలబెట్టి ఆపరేటర్లకు జీవితం ఇచ్చిన వ్యక్తి శివకుమార్ రెడ్డి అని, సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కూడా పనకా దంపతులదేనని కొనియాడారు. గూడూరు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసే అవకాశాలు రావాలని, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రగతి కుటుంబం అంతా కూడా మన గూడూరు పట్టణానికి వెన్ని తెచ్చిన, అంటే గూడూరు మున్సిపాలిటీ ఒక రేంజ్ లో ఉందంటే మనం పోతానే బస్ట్ బయటే తెలిసిపోద్ది. ఆ ఒక ఇన్వర్టర్లు, జనసెట్ లోపల ఇంటీరియర్కి వెళ్తే ప్రతి ఒక్కరు కార్పొరేట్ స్టైల్లో ఒక మున్సిపాలిటీ తీర్చిదిద్దిన మా పారిశ్రామికవేత్త గురువైనటువంటి పనకా శివకుమార్ రెడ్డి గారు, అదే విధంగా ఒక గూడూరు పట్టణానికే కాకుండా రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గా విధులు నిర్వహించి సక్రంగా మా పనకా దేవసేనం మేడం గారు ఆ ఒక బాధ్యతని సక్రంగా నిర్వహించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మా పనకా దేవసేనం మేడం గారికి ఇద్దరికి జనవరి శుభాకాంక్షలు. ఎందుచేతనంటే వివిధ పనుల మీద గూడూరులో లేకుండా పోయారు. వాళ్ళ కోసం మా ప్రగతి సేవా సంస్థ ఎదురు చూస్తున్నది. వాళ్ళని కలిసి జనవరి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ చెబుతుంది. ఎందుకంటే ఒక మనకే కాకుండా గూడూరులో కేబుల్ నెట్వర్క్, శివాబి ఛానల్ కేబుల్ నెట్వర్క్ ఉంది. దాంట్లో ఆర్థిక ఇబ్బందులు పడిపోయారు. ఒకసారి మేము కూడా ఆర్థిక ఇబ్బందులు పడిపోయినప్పుడు ఒక్కడే శివకుమార్ రెడ్డి ఒక్కడే అందరినీ ఒక 70 మందిని అందరిని పైకి తెచ్చి ఆయన సొంత డబ్బులతో పెట్టి ఫైట్ చేసి నిలబడి ప్రతి ఒక్కడు 3 పూట్ల తింటున్నారంటే మా శివకుమార్ రెడ్డి గారి పుణ్యమని మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. గతం మర్చిపోవచ్చు, కొంతమంది గతం మర్చిపోయినోడు అటునే పోతాడు. గతం మర్చిపోకూడదు. మా ఆపరేటర్లకు అందరికి కూడా, దాంట్లో నేను కూడా ఒకడిని. కాబట్టి మాకందరికీ ఈరోజు ఏదో 10 రూపాయలు వస్తుంది అని అంటే మా శివకుమార్ దంపతులు పుణ్యమని. ఎందుకంటే శివకుమార్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది. ఆయన సక్రంగా చేయనీరు, అంతేగాని ఒక విజన్ గూడూరుని సక్రంగా పెట్టాలని. ఎప్పుడు మేము కలిసినా సరే గూడూరు పట్టణాన్ని ఒక ఏరియాగా పెట్టాలనే ఒక మంచి కాన్సెప్ట్ ఉండింది. దురదృష్టవశాత్తు అవకాశం మళ్ళీ జీవితంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పార్టీలతో సంబంధం లేదు ఇద్దరికి. ఏ పార్టీ అయినా కానీ మన గూడూరు వాసి, మనవాడు, మనావి అని ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సక్రమ పద్ధతిలో వాళ్ళకి ఏదో అవసరాలు గుర్తించి తెరవటం. అదేవిధంగా గత 2020 అనుకుంటా, 2020లో సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం ఈరోజు మనం అందరం కూడా ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారకులు మా పనకా దంపతులేనని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆ రోజుల్లోనే గుర్తించి 1.5 లక్ష ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే దాన్ని రూపురేఖలు మార్చేశాడు. దాని తర్వాత ఎంతోమంది వస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఆ రోజు పునాదేసిన మా శివకుమార్ రెడ్డి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందు మంచి అంటే పదవులని చెప్పం కానీ పదవులతో వాళ్ళకి సంబంధం లేదు, సేవ చేసేదానికి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా మంచి రోజులు మంచిగా రావాలని మేమైతే ఎప్పుడు ఆయన వెంట ఉంటామని మనస్ఫూర్తిగా చెబుతూ ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు. స్వచ్ఛాంధ్ర సంస్థ మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ మాట్లాడుతూ కొత్త సంవత్సరం సందర్భంగా అందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఆమె మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వాళ్ళ కుటుంబం మొత్తం వచ్చి మమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని, ఉన్నతంగా ఎదగాలని, మంచి ఆలోచనల్లో ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. మా సేవ చేసినోడు మర్చిపోవచ్చు కానీ అందుకున్నోడు మర్చిపోకూడదు. ఇదే ప్రాంగణంలో ఇక్కడ మీరు కూర్చోన్నప్పుడు మా వీధికి రోడ్డు రాలేదు. ఆ రోజు మిమ్మల్ని వచ్చి అన్ననే ఒక మాట అడిగిన వెంటనే ఏఈ గారిని అప్పటికప్పుడు పిలిపించి అక్కడ ఎస్టిమేషన్ వేసి మా ఇంట్లోంచి డైరెక్ట్గా మేము బయటకు వస్తున్నామంటే
దానికి కారణం మీరే. మరి మీ గురించి చెప్పాలంటే బోలెడు ఉంది, అంత చెప్పలేక ఒక 4 లైన్లు మాత్రం చెప్తున్నామ్మా. పొగడత కాదు ఇది, మా మనసులో ఉన్నటువంటి ప్రగతి సేవా సంస్థ మీ గురించి ఏమనుకుంటుందో చాలా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. శివకుమార్ రెడ్డి గారు ప్రముఖులు, ప్రజాసేవలో అనేక పదవులతో దేవసేనమ్మ గారు ప్రసిద్ధులు. మనసు మమతలు వీరు సహజ గుణాలు. నీనా తన మన భేదం లేక చేస్తారు అందరికీ సహాయాలు. గూడూరు పట్టణంలో అడుగడుగునా కనిపిస్తాయి మీ సేవలు. గర్వం రవంతైనా కనపడని అత్యుత్తములు. దినదిన ప్రవర్ధమానమై వెలుగందాలి ఈ ఆది దంపతులు. ప్రగతి సేవా సంస్థ తెలియజేస్తుంది. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, గూడూరు రవి, యమహ సుబ్రహ్మణ్యం, ధనంజయ రెడ్డి, రాధయ్య తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారిక రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను రైతులకు అందిస్తోందని, గత వైకాపా హయాంలో వివాదాస్పదమైన ఫోటోలతో పాసు పుస్తకాలు ఇచ్చిందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూరు మండలంలోని సిద్ధవరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని రైతులకు భూ హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు రూపొందించిందని, ఈ పుస్తకాల్లో అత్యాధునిక QR కోడ్ సౌకర్యం ఉందని తెలిపారు. దీని ద్వారా రైతులు తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను స్కాన్ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చన్నారు. ప్రజా దర్బార్ వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాపూర్ మండలం ఎంపీడీ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. అందులో 70 అర్జీలు వచ్చాయి. 70 అర్జీలను కూడా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ వాళ్ళ పరిధిలో వాళ్ళు త్వరితగతిన పరిష్కరించి ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళకి చేయాల్సిందిగా చెప్పాం. ఇది ప్రతి శుక్రవారం రోజు ప్రజా దర్బారు, ప్రతి సోమవారం రోజు గ్రీవెన్స్ డే మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు త్వరితగతిన తీర్చాలి, వాళ్ళు అధికారుల చుట్టూ తిరగకూడదనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి అధికారులు కూడా త్వరితగతిన అన్ని కూడా పరిష్కరించాలి. గత ప్రభుత్వాలలాగా ఏదో అర్జీలు ఇస్తే మూలబడేసే పరిస్థితి కాదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఎవరైతే అర్జీలు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పరిష్కారం చేసే విధంగా. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, దంతోలు వెంకటేశ్వరరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ప్రసాద్ నాయుడు, కోటి నాయుడు, తహసీల్దార్ లక్ష్మీ నరసింహ, ఎంపీడీఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని బీవీపాలెం ప్రాంతంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పర్యటించారు. ఫ్లెమింగో ఫెస్టివల్ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కు సంబంధించి బోటు షికారు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ వాటి గురించి వివరించారు. వరుసగా రావాలంటే బోర్డు అక్కడే ఫస్ట్ స్టూడెంట్స్ వరుసగా వస్తే బోర్డు ఎక్కిస్తాం. ఎంత ర్యాంప్ అందించినా ఎంత ర్యాంప్ కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇరక్కమైలాండ్కి సుమారుగా ఇక్కడ నుంచి ఒక 45 నిమిషాలు పడుతుంది. అదేవిధంగా ఇరక్కమైలాండ్ కాకుండా మామూలు బోటింగ్ కూడా పులికాట్ సరస్సులో ఒక హాఫ్ అన్ అవర్ వరకు సందర్శకులందరూ తీసుకెళ్ళడానికి కూడా ఏర్పాట్లన్నీ చేసినాం. సుమారు ఒక 50 బోట్స్ మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 40 బోట్స్ సాధారణ బోటింగ్కి, ఒక 10 బోట్స్ ఇరక్కమైలాండ్ వెళ్ళి రావడానికి మనం ఈరోజు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి బోటుకు కూడా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ చేస్తున్నాము. సో మనం చూసినట్టయితే అందరూ కూడా లైఫ్ జాకెట్ వేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా మనకి పిల్లలందరికీ అండర్ 15 ఇయర్స్ లోపు అందరికి కూడా మనము ఫ్రీ బోటింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అబోవ్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి హాఫ్ అన్ అవర్ బోట్ రైడ్కి 30 రూపీస్, ఇరక్కమైలాండ్ వెళ్ళి రావడానికి సిన్స్ 2 అవర్ జర్నీ కాబట్టి ఒక 100 రూపీస్. ఈ డబ్బులంతా కూడా కలెక్ట్ చేసింది టూరిజం ద్వారా. అల్టిమేట్లీ మళ్ళీ వీ వాంట్ టు గివ్ ఇట్ టు లోకల్ బోట్స్మెన్ సొసైటీస్, ఫిషర్మెన్ కమ్యూనిటీకే ఇచ్చే
విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. కొన్ని స్టాల్స్ అవి పెట్టుకోవడం జరిగింది. కల్చరల్ యాక్టివిటీస్ కూడా వీ హ్యావ్ క్రియేటెడ్ ప్లాట్ఫామ్. లోకల్ తడ అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇఫ్ దే వాంట్ టు షోకేస్ దేర్ టాలెంట్, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు, వాటర్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, ఇక్కడ అదేవిధంగా ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్. సో వెదర్ కూడా చాలా అనుకూలంగా ఉంది. సో పూర్తిగా జిల్లా యంత్రాంగం కూడా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ బీవీపాలెంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఫ్లెమింగో ఫెస్టివల్ చేసుకోవడం జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రోహిణి తదితరుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం డాక్టర్ రోహిణి మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమ సేవా సంఘం అధ్యక్షుడు ఆనిమెళ్ల శివకుమార్, లలితమ్మ, శ్రీనివాసులు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. పోటీలు మన బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మహిళలకి ముగ్గుల పోటీలు సంక్రాంతి వచ్చే ముందు జరుపుతున్నాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా జరపాలని చెప్పి అనుకొని అందరు కూడా మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులకు చెప్పడం, అంటే వాళ్ళే కాకుండా బయట మహిళలు కూడా వస్తే బాగుంటుందని అందరికీ చెప్పుకున్నాము. తర్వాత ఈ వర్షకారణంగా కొంత ఇదైనా కూడా సందర్భంగా మన ముఖ్య అతిథిగా మన డాక్టర్ అమ్మ రోహిణి గారిని పోయి పిలవంగానే వెంటనే ఆయన ఒప్పుకున్నందుకు ఆ విధంగా ఓపీ చూస్తూ వచ్చేసింది. వెంటనే వెళ్ళాలి పంపాలి. కానీ ఆయన కూడా మన మీద ఉండే అఫెక్షన్, బ్రాహ్మణ భవనం మీద ఉండే అఫెక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఆమె ఇంత లోతు ఉన్నటువంటి ఇక్కడ పెద్ద గుంట కొనింది. ఆ గుంట వచ్చి మేడం వచ్చి 8 బిల్డింగ్ కట్టుకోవడానికి ఆ రోజు అడగంగానే భవనానికి నేను 8 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇచ్చారు. ఈరోజు దీనికి పునాది ఆమె, ఎవరైనా తర్వాత దాఖలు రావచ్చు. ఫస్ట్ పునాది డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద డాక్టర్ రోహిణి గారు వాళ్ళ కూతురు అల్లుడు జనార్దన్ రెడ్డి గారు సహృదయంతో వాళ్ళు ఒప్పుకొని ఆ రోజు ఇస్తుందే ఈరోజు బిల్డింగ్ ఇక్కడ ఉంది. వాళ్ళకి నిజంగా మన బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ ఉన్నాము. ఇలా ఉన్నా కూడా మీరందరూ వచ్చి ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నందుకు మీకు అందరికి కూడా గిఫ్ట్ కూడా తెచ్చున్నారు. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు జరపడంలో శివకుమార్ ముందుంటారు. ఇంత దూరం ఈ భవనం బిల్డింగ్ ముందుకు రావడానికి కారణం కూడా శివకుమారేను. ఆయన చెప్పబట్టే మేము ఈ కార్యక్రమానికి అంతా కూడా డొనేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మొన్న ఫ్లోరింగ్ అప్పుడు కూడా ఆయనే ఈ బిల్డింగ్ మొత్తం ఇలాగ ఈ స్థితిలో ఉండడానికి ముఖ్య కారణం దాని వెనకాల శివకుమారే ఉన్నాడు. ఆయనకి దీని మీద ఎంతో అభిమానం. దీని గురించే అవేర్నెస్లో పాటుపడి దీన్ని ఒక రూపం తీసుకొచ్చాడు. అన్నీ కూడా హంగులు ఏర్పాటు చేశారు. పైన రూమ్స్ 2 ఏర్పాటు చేశారు. తర్వాత వాచ్మెన్కి క్వార్టర్స్ చేశారు. తర్వాత ఇప్పుడు వంట భవనం కూడా నిర్మించాలని కూడా ప్లానింగ్లో ఉన్నారు. వారికి భగవంతుడి కృప ఎల్లవేళలా ఉంటుంది. ముఖ్యంగా బ్రాహ్మణుల ఆశీర్వాదం. ఈ ముగ్గులు పోటీ జరపడము, ముగ్గులు వేయించడం అనేది మన సంక్రాంతికి చేసేటువంటి సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం పాటించి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గ్రామ భవనంలో ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నాము. ఈసారి ఉండాలి అని నిర్ణయించడం జరిగింది. మేడం గారు వచ్చి ఇక్కడ నుండి బహుమతి ప్రదానం చేయడం అనేది సంక్రాంతి పండుగ సందర్భంగా మనుబోలు గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని సీనియర్ విలేకరి బాబు మోహన్ దాస్ తెలిపారు. మనుబోలులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నుండి మండల స్థాయి క్రికెట్ పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీలో మొత్తం 22 జట్లు పాల్గొంటాయని, మొదటి బహుమతి బొమ్మిరెడ్డి పార్వతీశిరెడ్డి, ద్వితీయ బహుమతి మోపూరు ధనంజయ రెడ్డి, తృతీయ బహుమతిని మర్రిరెడ్డి శశిధర్ రెడ్డి సహకారంతో నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందని వారు వివరించారు.
గుడ్ బ్యాటింగ్ రా మురళి, గుడ్ బ్యాటింగ్. సంక్రాంతి సంబరాల్లో సందర్భంగా మనుబోలు హై స్కూల్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా దాతలు చాలామంది సహకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాతలుగా శ్రీ బొమ్మిరెడ్డి పార్థేశ్వర రెడ్డి మొదటి బహుమతి, మోపూరు ధనంజయ రెడ్డి రెండవ బహుమతి, మరి శశిధర్ రెడ్డి బహుమతులు అందజేస్తున్నారు. వారికి క్రీడాకారుల తరపున అభినందనలు. ఈరోజు జరిగినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభంలో మొదటగా మనుబోలు అరుంధతివాడ యాచవరం మ్యాచ్ ఆడడం జరిగింది. అందులో యాచవరం విజయం సాధించింది. రెండో మ్యాచ్లో మనుబోలు అర్జునవాడ మ్యాచ్ ఆడగా కాగితాలపూర్ విజయం సాధించింది. మూడవ మ్యాచ్ మనుబోలు ఈస్ట్ స్ట్రీట్ సీనియర్లు జూనియర్లు జరుగుతుంది మ్యాచ్. ఈ సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి సుబ్బారెడ్డికి మిగతా మిత్రులకు అభినందనలు. అందులో భాగంగానే దాదాపుగా 28 టీములు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నాయి. లయన్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఏపీ సింగ్ ఆదేశాల మేరకు వైజేపీ లయన్స్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో క్లబ్ అధ్యక్షుడు సుధాకర్ దాతృత్వంతో పేదలకు అల్పాహారం అందించారు. అలాగే క్లబ్ పాస్ట్ అధ్యక్షుడు ఎస్ఎల్ఎన్ స్వామి దాతృత్వంతో ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు భోజనం ఏర్పాటు చేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వీరావు, క్లబ్ ప్రతినిధులు గురునాథం, శ్రీనివాస్ యాదవ్, వెంకయ్య ప్రసాద్, గోపీనాథ్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రత్నయ్య, హరికృష్ణ, ఇంతియాజ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయిన ఏపీ సింగ్ గారి ఆదేశాల మేరకు వీక్ హంగర్ రిలీవింగ్ ప్రోగ్రామ్ని జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ బండ్ల సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన మా లయన్స్ మిత్రులందరికీ లయన్స్ ఇంటర్నేషనల్ వారు ఆదేశాలు పేదలకి నిరుపేదలకి అన్నదానం చేయమని 3వ తారీఖు నుంచి ఈ నెల 11వ తారీఖు జనవరి వరకు అన్నదాన కార్యక్రమాన్ని అనేది తలపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లాలో కాకుండా దేశం మొత్తం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 316Jలో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ క్లబ్ల యొక్క కలయికతో గూడూరులో 3వ తారీఖు నుంచి ఈ 11వ తారీఖు వరకు కూడా అన్నదాన కార్యక్రమాలని మా ప్రెసిడెంట్లు ముగ్గురు కూడా చేపట్టడం జరిగింది. వారు నిరంతరము ఉదయం పేదలకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం కానీ, మధ్యాహ్నం లంచ్ ఇవ్వడం కానీ, అలా ప్రతి పూట కూడా మా వాళ్ళు గవర్నర్ అయినటువంటి ఆర్వీ రావు గారు మరియు మా ప్రెసిడెంట్స్ వైజేపీ లయన్స్ క్లబ్ మరియు టౌను మరియు వెస్ట్ క్లబ్లు అన్నీ కూడా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా మనం కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు రేపు కూడా కంటిన్యూగా వరుసగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. అన్నింటి కూడా చేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరియు ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ గారు చేశారు. పట్టణ ప్రాంతంలో మార్కెట్ సెంటర్, దేవాలయం సెంటర్, మొదలెడ్డి కాలనీ ప్రతి ఏరియాలో ఉండి పేదలకు ఈ అన్న వితరణ అలా అల్పాహారం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఆదేశించిన వారికి కూడా ధన్యవాదాలు. ఇట్లా రెగ్యులర్గా చేస్తున్నందుకు లయన్స్ సోదరులందరికీ కూడా ఇంకోసారి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతలుగా శ్రీ వెంకటేశ్వరపేటకు చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బండి ధనంజయ రెడ్డి మరియు ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సుఖీ భవ.
ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ సభ్యుడైన నడనూరు సురేష్ రెడ్డి గారు గారుల సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 2వ శనివారం తప్పకుండా ఇస్తున్న మా మెడనూరు సురేష్ రెడ్డి దంపతులకి ప్రత్యేక 2వ శనివారం వచ్చిందని అంటే ఇక్కడ ఆశ్రమంలో మంచి భోజనాలు పెడతారన్న వాళ్ళకు కూడా ఒక ఆశ కలుగుతుంది. ఆ ఆశని కలగజేసి నిర్వహిస్తున్న మా సురేష్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంకా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని, అదేవిధంగా వ్యాపార రీత్యా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటున్నానంటే ఇట్లా సేవ చేసేవాళ్ళు ఆరోగ్యంగా కానీ ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరాం వృద్ధాశ్రమం నందు ఈరోజు నడనూరు సురేష్ రెడ్డి శాంతి గారి సహకారంతో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి సురేష్ రెడ్డికి శాంతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల భాగంగా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మా అధ్యక్షుడికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే సేవే లక్ష్యం, సేవే పరమార్థం ధ్యేయంతో మా అధ్యక్షుడి ఈ సంస్థను స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తయింది. ఇక అప్పుడు 6వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం అడుగు పెడుతున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ సంస్థకి సహకరిస్తున్న ప్రతి దాతకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు మండలం కొందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెన్నూరు గ్రామానికి చెందిన అల్లూరు శంకరెడ్డి, కామేశ్వరి వ్యవహరించారు. లక్ష్మీ నరసింహస్వామినః దేవ్య ప్రసాద సిద్ధివాయ నమస్తేశ్వర నమోజ్వలాయ వృతం శివాయ దేవత సంబోధః పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు దైవానుగ్రహకాయైశ్వర్యకటాక్ష శ్రీ లక్ష్మీ నరసింహస్వామినః. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయార్య ప్రభో దేవా స్వామి వెంకయార్య ప్రభో దేవా
వెంకయార్య సర్వేశ గొలగమూడి పరమేశ. గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాను బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,261 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,06,088 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,40,800 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 260 రూపాయల 90 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి చేయుత వారికే సాధ్యం. గూడూరులోని పిఎస్ఆర్ నివాసంలో స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారిని కొనియాడిన ప్రగతి సేవా సంస్థ ప్రతినిధులు. ప్రజలిచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఈఓ మోహన్ రావు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సౌకర్యం. రాపూరు మండలం సిద్ధవరం గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. లక్ష్మీ నరసింహుడికి విశేష పూజలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.